హాయ్ నమస్తే అండి, నా పేరు చంద్రకళ. మీరు చూస్తుంది కళా హోమ్ ఆర్ట్స్ ఛానల్. నా ఛానల్లో సింపుల్ ప్యాటర్న్స్ తోటి ఫాస్ట్గా తక్కువ ఖర్చులో బ్లౌజెస్ డిజైనింగ్ అనేది ప్యాటర్న్స్ చూస్తారు. ఇక టుడేస్ ప్యాటర్న్ వచ్చేసి చాలా సింపుల్ వర్క్ నేను చూపిస్తున్నాను. కట్ వర్క్ అని మనం చూస్తూ ఉంటాం కదా షాపులో. ఇవి 2000 నుంచి రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి. సింపుల్గా మనం తక్కువ ఖర్చులో ఎట్లా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ వచ్చేసి నేను 1.5 ఇంచు తీసుకున్నాను. ఇలా 2 లైన్స్ డ్రా చేసుకున్నాక నేను ఇలా పేపర్ కటింగ్ ఉంది కదా ట్రయాంగిల్, ఈ పేపర్ కటింగ్ తోటి మనం పైన అనే లైన్కి వదిలేద్దాం. పైన అనే లైన్ మీద మనం అక్కడ వేరే వర్క్ చేసుకోవాలి. అందుకని కింద లైన్ నుంచి నేను ఈ ట్రయాంగిల్ ప్లేస్ చేసుకుని దాన్ని ట్రేస్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ట్రయాంగిల్ వచ్చేసి ఇలా ఆపోజిట్ ఇలా తిప్పి మనం కిందకు వచ్చేటట్టు పెట్టుకుంటాం. ఒకటి పైకి పెట్టుకుంటే ఒకటి ట్రయాంగిల్ అనేది కిందకు వచ్చేటట్టు మనం ప్యాటర్న్ డ్రా చేసుకోవాలి. ఇలా మనం ఇది వచ్చేసి హ్యాండ్స్ ప్యాటర్న్ అండి. నెక్ లైన్ కూడా నేను చూపిస్తాను. నెక్ లైన్ వచ్చేసి బోట్ నెక్ పెట్టుకుంటున్నాను. బోట్ నెక్కి ఎలా డ్రా చేసుకోవాలో కూడా చూద్దాం. ఇది హ్యాండ్స్ ప్యాటర్న్. మామూలుగా ఇలా జస్ట్ లైన్స్ ప్యారలల్గా మనం డ్రా చేసేసుకుని లోపల ప్యాటర్న్ అనేది డ్రా చేసేసుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి నేను 3D గ్లిటర్ తీసుకున్నానండి. 3D గ్లిటర్ లైనర్ తీసుకుని మనం ఇలా ఫస్ట్ పైన ఉన్న లైన్ మీద మనం ఇలా డ్రా చేసేసుకోవాలి. ఇందులో చాలా సన్నగా డ్రా చేస్తున్నాను. కొంచెం మనం లావుగా డ్రా చేసుకుంటే బాగుంటుంది. దీని మీద మళ్ళీ ఇంకొకసారి నేను మళ్ళీ డ్రా చేస్తాను. మనకి పెయింట్ అనేది క్లాత్లోంచి ఊడిపోకుండా ఉండాలంటే జస్ట్ కొంచెం దానికి క్లాత్కి మనకి పట్టే విధంగా మనం లైన్స్ డ్రా చేసుకుంటే మనకి లైన్స్ అనేవి పోకుండా ఉంటాయి. అంతేకాదు కొంచెం ఈ లైన్స్ అనేవి డ్రై అయిన తర్వాత ఖచ్చితంగా మనం బ్యాక్ సైడ్కి తిప్పుకుని ఐరన్ చేసుకోవాలి. అంతేకాదు ఎవ్రీ వాష్కి తర్వాత కూడా మనం ఎప్పుడు ఐరన్ చేయించినా దాని మీద ఐరన్ బాక్స్ అనేది డైరెక్ట్గా పెట్టకూడదు. బ్యాక్ సైడ్ ఎప్పుడు ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకునే వాళ్ళకి ముందు చెప్పి మరి ఇలాంటివి పెయింట్ అనేవి ఇచ్చుకుంటే కనుక మనకి షైనింగ్ అనేది డల్ అవ్వదు. మెయిన్ డల్ అవ్వదు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే అది పోకుండా కూడా స్టాండర్డ్గా ఉంటుంది. కొంచెం క్లాత్కి పట్టే విధంగా మనం ఇలా డ్రా చేసుకునేటప్పుడు కొంచెం ముందుకి వెనక్కి మూవ్ చేసుకుంటే క్లాత్కి అనేది గ్లూ అనేది బాగా లోపలికి వెళ్ళి పోగుల లోపలికి వెళ్ళి అసలు పెయింట్ అనేది పోకుండా ఉంటుంది. ఇలా ఎక్కడైనా మనకి ఎక్స్ట్రా పెయింట్ కనుక పడితే కనుక మనం ఫింగర్తో పిక్ చేసేసుకోవచ్చు. లేదంటే మనం ఏంటంటే క్లాత్కి తుడుచుకుంటూ ఉంటే నేను క్లాత్కి తుడుచుకుంటూ దీన్ని పెయింట్ చేసుకుంటున్నాను. క్లాత్ తుడుచుకుంటూ ఉంటే మనకి ఎక్స్ట్రా పెయింట్ అనేది లేకుండా లైన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, మళ్ళీ ఎక్స్ట్రా ఇంకొకసారి వేసుకున్నాను గ్యాప్స్ ఎక్కడ ఉన్నాయో. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను దీన్ని అగరబత్తిని తీసుకుని ఇలా మధ్యలోంచి స్టార్ట్ చేయాలి. ఫస్ట్ కట్ చేసేటప్పుడు మనం మధ్యలోంచి స్టార్ట్ చేసుకుని ఇక్కడ చూసారా నిప్ అనేది రాజుకుంటుంది. వెంటనే మనం క్లాత్ అనేది తీసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకుని కింద నుంచి మనం దాన్ని ఇలా తుడుచుకుంటా ఉంటే మనకు ఆరిపోతుంది. ఫస్ట్ ఏంటంటే మీరు మామూలు ఓల్డ్ క్లాత్ మీద ట్రై చేస్తే కనుక మీకంటూ ఒక కాన్ఫిడెన్స్ వచ్చాక డైరెక్ట్ మనం బ్లౌజ్ మీద ఈ ప్యాటర్న్ ట్రై చేయొచ్చు.
మీకు ఒక ఐడియా అంటూ వస్తుంది. ముందు ఓల్డ్ క్లాత్ మీద జస్ట్ ఒక 2-3 ట్రయాంగిల్స్ వేసుకుని మీరు చేసుకుంటే కనుక మీకు పర్ఫెక్ట్గా అనే ఒక నమ్మకంతో మనం చేస్తే డిజైన్ అనేది ఇంకొంచెం పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా కింద క్లాత్ తోటి మనం తుడుచుకుంటూ, ఇది నిప్పుతోటి కాబట్టి కొంచెం జాగ్రత్తగానే మనం చేసుకోవాలి. ఎక్కడైనా కొంచెం ఎక్స్ట్రా వెళ్ళినా బ్లౌజింగ్ అయిపోయినట్టే. ఇంకా చూడండి, మధ్యలో పెడుతున్నాను నేను ట్రయాంగిల్కి మధ్యలో. ఒకవేళ నిప్పు ఏమైనా ఉంటే మళ్ళీ రాజుకుంటుందని ఒకసారి దీన్ని చేసేసిన దాన్ని తుడుచుకున్నాను. మనం ఒకసారి కంప్లీట్ అయిపోయిన తర్వాత క్లాత్తో తుడుచుకుని నెక్స్ట్ దానికి వెళ్తే బాగుంటుంది. ఇలా మధ్యలోంచి మనం కార్నర్స్లోకి ఈ విధంగా క్లాత్ని కాల్చుకోవాలి. ఈ వర్క్ చేసుకునేటప్పుడు మనం జాగ్రత్తగా చేసుకోవాలి. నిప్ అనేది రిమైనింగ్ క్లాత్ మీద పడకుండా చూసుకుంటూ క్లాత్ అనేది దూరంగా పెట్టుకోవాలి. అలాగే కింద కూడా మనం క్లాత్ రెడీగా ఉంచుకోవాలి. ఇలా జాగ్రత్తగా ప్యాటర్న్ చేసుకుంటే ఏమీ ఖరాబ్ అవ్వదు. క్లాత్ మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ కట్ వర్క్లో మనం వెనకాల బ్యాక్ లైనింగ్ వేసుకునేటప్పుడు వేరే కలర్, మనకి ఇప్పుడు శారీలో 2 రకాలు కానీ 3 రకాలు కానీ ఉంటాయి కదా, మనం బ్లౌజ్ ఒక రకంలో వేసుకుంటాము. అలా కాకుండా దీంట్లో ఎట్ ఏ టైం రెండు రకాలు మనం వేసుకునే ఛాన్స్ ఉంటుంది. దీంట్లో వెనకాల బ్యాక్ సైడ్ మనం వేరే లైనింగ్ అనేది తీసుకుంటే కనుక చాలా బాగుంటుంది. చాలా ఎక్సలెంట్ ప్యాటర్న్స్ మనం దీంతో క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి ఎంత జాగ్రత్తగా మనం ఇలా కింద నుంచి క్లాత్తో ఒత్తేసుకుంటే కనుక అస్సలు మనకి బయటికి వెళ్ళకుండా మనం ఏ ప్యాటర్న్ డ్రా చేసుకున్నామో దాంట్లోనే వచ్చేటట్టు మనం చేసుకోవచ్చు. ఇది మనకి గ్లిటర్స్ కాబట్టి పూర్తిగా ఆరితేనే మనకి గ్లిటర్ షైనింగ్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఇప్పుడు ఇంకా ట్రాన్స్పరెంట్లోకి వెళ్ళింది, జస్ట్ గ్లూ ఆరి ట్రాన్స్పరెంట్ అయింది. మనకి షైనింగ్ రావాలంటే ఇంకొంచెం డ్రై అయితే కనుక మనకి షైనింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా జస్ట్ మెల్లమెల్లగా మనం తుడుచుకుంటూ క్లాత్ తోటి చేసుకుంటే మనకి అవుట్ సైడ్ ద ప్యాటర్న్ అనేది కాలదు. అసలు చాలా నీట్గా అనేది మనం కట్ వర్క్ అనేది చేసుకోవచ్చు. మనం ఎడ్జెస్ దగ్గర కొంచెం కేర్ఫుల్గా మనం చేసుకుంటే ప్రాబ్లం ఉండదు. ఇలా మొత్తం కంప్లీట్ అయింది కదా. చూడండి బ్యాక్గ్రౌండ్ నేను దీంట్లోనే వేరే వేరియేషన్ కలర్ మనం పెట్టుకుని ఈ విధంగా కూడా బ్లౌజ్ స్టిచ్ చేసుకోవచ్చు. నేను అన్నాను కదా 2 ప్యాటర్న్స్ కానీ మనం చేసుకోవచ్చు. ఇప్పుడు వేరే కలర్ పెడతాను చూడండి. ఆరెంజ్ ఎంత ఎక్సలెంట్గా ఉందో, చాలా బాగుంటుంది. ఈ కట్ వర్క్లో ఉన్న స్పెషాలిటీ ఇదే. మనం బ్యాక్గ్రౌండ్ వేరే మనం వేసుకుని స్టిచ్ చేసుకుంటే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది.
ఇది వచ్చేసి ఈ కలర్లోనే లిటిల్ బిట్ స్మాల్ వేరియేషన్ ఉన్న కలర్ అనమాట. మనకి మరీ హెవీగా లేకుండా చాలా సింపుల్గా ఎక్సలెంట్గా ఉండే విధంగా ఈ విధంగా కూడా మనం పెట్టుకుని స్టిచ్ చేసుకోవచ్చు. ఇక లేదంటే కనుక మనం ఏమీ పెట్టుకోకుండా కూడా ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. లాస్ట్లో పిక్ పెడతాను. మీకు కొంచెం మగ్గం లుక్ రావాలి అనుకుంటే మనం జరీ థ్రెడ్ తోటి దీనికి అవుట్లైన్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. ఇది ముందే స్టిచ్ చేసుకోవచ్చు అండి. నేను జస్ట్ చూపించడం కోసం ఒక్కదానికి స్టిచ్ చేస్తున్నాను, అందుకని నేను ముందు స్టిచ్ చేయలేదు. కావాలంటే మీరు ఫస్ట్ మనం కట్ వర్క్ అనేది స్టార్ట్ చేయకముందు ప్యాటర్న్ డ్రా చేసుకుంటాం కదా, దానికి ముందే మనం 3D లైనర్ అనేది ఆరిపోయిన తర్వాత మనం ఇలా జరీ థ్రెడ్ తోటి వర్క్ చేసేసుకుంటే కావాలనుకున్నప్పుడు, లేదంటే మనం ఈ విధంగా నేను చూపించే లాస్ట్లో చూపిస్తాను కదా మొత్తం పిక్ కంప్లీట్ అయ్యాక ఈ విధంగా కూడా ఉంచుకోవచ్చు. మీకు ఇంకా కావాలంటే దీని పక్కన ఇంకొంచెం బ్రాడ్గా కావాలి, హెవీ లుక్ కావాలన్నప్పుడు దీని పక్కన మనం బీడ్స్ చైన్ కూడా వేసుకున్నా బాగుంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి బోట్ నెక్ వచ్చేసి నేను 3.5 డెప్త్ తీసుకున్నానండి. ఈ డెప్త్ 3.5 తీసుకుని మొత్తం నెక్ వచ్చేసి నేను 5 ఇంచెస్ తీసుకున్నాను. 3.5 డెప్త్ లోత్ అనేది, వెడల్పు అనేది 5 ఇంచెస్ తీసుకున్నాను. ఇలా మనం బోట్ నెక్ కూడా కొంచెం ఈ ట్రయాంగిల్స్ని తిప్పుకుంటూ మనం డ్రా చేసేసుకోవాలి ప్యాటర్న్ అనేది. పైన లైన్ మనం ఒక 1/2 సెంటీమీటర్ పైనే ఉంచుకున్నాను, ఎందుకంటే లైన్కి దానికి మనం ఇలా అనేది ఎక్స్ట్రా సూయింగ్ అల్వన్స్ కింద ఉంచుకుంటే కనుక మనకి నెక్ అనేది ప్రాబ్లం లేకుండా స్టిచ్ చేసుకోవచ్చు. ఇక లైనింగ్ వేసుకుంటే దీని కింద నుంచి ఈ డిజైన్ కింద నుంచి లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఇంకా మొత్తం ప్యాటర్న్ కంప్లీట్ అయ్యాక ఈ విధంగా ఎక్సలెంట్ లుక్ వస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్గా మనం ఫాస్ట్గా బ్లౌజ్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. చాలా బాగుంది కదా. మరి ఇలాంటి మంచి ప్యాటర్న్స్ మీతో షేర్ చేసినందుకు లైక్ చేయండి. జస్ట్ లైక్ బటన్ హిట్ చేయండి, ఎందుకంటే ఇలా ప్రతి లైక్ వల్ల మరింత మోటివ్ అయ్యి మరింత మంచి ప్యాటర్న్స్తో మీ ముందుకు రావడానికి అవకాశం నాకు ఉంటుంది. మరి లైక్ చేస్తారని ఆశిస్తున్నాను.